జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మీరు మళ్ళీ అంటే అబద్ధం చెప్పడానికి సిగ్గుగా లేదా? అబద్ధం మాట్లాడడానికి ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నావు తప్ప ప్రజలు అబద్ధమనే నమ్మారు నువ్వు మాట్లాడే ప్రతి మాటని కూడా. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి సామాజిక న్యాయం గురించి తెగ మాట్లాడించాం. కత్తిబోడు నుంచి భీమవరం వరకు నేను సోషల్ ఇంజనీరింగ్ చేస్తానన్నాడు. పాపం ఆయన ఫెయిల్ అయిపోయాడు. ఆ ఫెయిల్యూర్ కూడా నీవే కారణం. ఆయన సోషల్ ఇంజనీరింగ్ చేస్తానని తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో కాపులు సెట్టుబల్జీలు కలిసి ఉండాలి, ఇద్దరిని కలిపేస్తాను నేనని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు కనీసం ఒక సీటు కూడా సెట్టుబల్జీ కేటాయించలేని దుస్థితికి కారణం ఎవరినైనా చంద్రబాబు నాయుడు గారు మీరు కదా? మీరు సోషల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడతారా? అంటే రెండు సామాజిక వర్గాల్లో గొడవలు సృష్టించి రెండు సామాజిక వర్గాలను విడదీసి నీ పబ్బం గడుపుకోవాలి. ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క నాటకం. ఒక ఎలక్షన్లో మాలమాదిగలు విడదీశావు, ఇంకొక ఎలక్షన్ వస్తులోకి కాపులకి బీసీలకు గొడవలు సృష్టించావు, ఇంకొక ఎలక్షన్ వస్తులోకి నీకు నచ్చినట్టు అంటే కులాల పట్ల కులాల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా అధికారంలో రావాలనేటువంటి నీ తపన కదా. ఏం చేసావు? 94 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఏబీసీ విద్యార్థి కోసమైనా ఫీజు రియంబర్స్మెంట్ లాంటి ప్రోగ్రాం గురించి ఆలోచించావా? ఇవాళ బీసీలు నష్టపోవడానికి నువ్వు కారణకుడు కాదా? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే 2014-19లో ఆ ఫీజు రియంబర్స్మెంట్ని సకానికి తగ్గించి టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ని సకానికి తగ్గించి నీ కులం కాలేజీలకు ఫీజులు పెంచేసి బీసీలకు ఉన్నత విద్యను దూరం చేయాలనేటువంటి నీ దుష్ట ఆలోచన ఈ ప్రజలు తెలుసుకోలేదనుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు గారు బీసీల ద్రోహి నువ్వు, నేను స్పష్టంగా చెప్పగలను. కనీసం ఆలోచించలే. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి బీసీల ఇళ్లలో పేదరికం పోవాలంటే వాళ్ళకి ఉన్నత విద్య ఇవ్వాలని ఆలోచన చేయలేనటువంటి నువ్వు ఇవాళ బీసీల గురించి మాట్లాడతావా? ఇవాళ బీసీలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తానంటే దాని మీద గందరగోళం చేసిన నువ్వు బీసీల గురించి మాట్లాడతావా? బీసీల ఆత్మగౌరవాన్ని ఆత్మ న్యూనత్వంలో నెట్టేలాగా బీసీలు వచ్చి నిన్ను అడిగితే తోకలో తోళ్లు కత్తిరిస్తారు, న్యాయవాదులుగా న్యాయమూర్తులుగా పనికిరారని కేంద్రానికి ఉత్తరం రాసింది మర్చిపోయారనుకుంటున్నావా? బీసీల గురించి రోజు లేచి బీసీల జపం చేస్తున్నావు. నిన్న అంబాజీపేటలో మాట్లాడాడు. ఏమిటా మాటలు? బీసీల కోసమట ఆయన పెన్షన్ పెంచుతాడట 50 ఏళ్ళకి. గతం నుంచి పెంచినటువంటి పెన్షన్ గురించి మర్చిపోయావా? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు, వేవర్స్కి, ట్యాపర్స్కి అందరికీ 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తున్నారే, వారు మర్చిపోయారనుకుంటున్నావా? అంటే ఏదో ఒక ప్రలోభం పెట్టేస్తే నమ్మేస్తారు బీసీలు అనేటువంటి నీ ఆలోచన సాగదు. ఎందుచేతనంటే నీవు ఒక అబద్ధం. ఈ బీసీ కులాల పాలిట శాపం. బీసీల గురించి నువ్వు మాట్లాడటానికి అర్హత లేనటువంటి వ్యక్తివి. ఇవాళ మొన్న సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ 33% రిజర్వేషన్ కల్పించాలని కేంద్రానికి ఉత్తరం రాస్తాడట. ఇది పెద్ద ట్రాష్. అంటే నీ చేతిలో అవకాశం ఉండి ఎన్ని సీట్లు ఇచ్చావు? 24% ఇచ్చావు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు ఇచ్చారు? 30% ఇచ్చారు. 30% 48 స్థానాలు బీసీలకు కేటాయించాడయా. ఏ జిల్లాలో ఏ సామాజిక వర్గం సమతుల్యత ఉన్నదో ఆ జిల్లాలో కేటాయించాడు. నేనైతే స్పష్టంగా చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు నేనో బీసీ బిడ్డగా చెప్తున్నాను. 2009లో కుల సమీకరణకు సంబంధించినటువంటి క్యాలిక్యులేస్ డేటాను మేము సేకరిస్తే మాలో ఒక బాధ ఉండేది. ఈ జిల్లాలో కాపు సామాజిక వర్గం, తర్వాత రెండవది ఎస్సీ సామాజిక వర్గం, మూడవది బీసీల్లో సెట్టిబల్జీలో మత్స్యకార సామాజిక వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వనటువంటి చంద్రబాబు నాయుడు
మా వర్గాల కోరిక ఎలా తీరుతుంది అనుకున్నప్పుడు ఇవాళ చూడు, రాజమండ్రి పార్లమెంట్, నరసాపురం పార్లమెంట్, పాలకొల్లు స్థానం, రాజమండ్రి స్థానం, రాజమండ్రి రూరల్, రామచంద్రాపురం 6 స్థానాలు ఇచ్చాడే. అందా కాకుండా రాజ్యసభకి మా నాయకుడిని పంపించాడే, 2 కౌన్సిల్ స్థానాలు కేటాయించాడే. ఇది కదా సామాజిక న్యాయం అంటే. నీకు నైతిక అర్హత లేదు. చంద్రబాబు నాయుడికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు. మూడోది, నేను సూటిగా అడుగుతా ఉన్నాను, కులగణన ప్రక్రియ గడచిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి నాడు ప్రకటించాం.